తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. దీంతో షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అభ్యర్థులు నామినేషన్ల కోలాహలం నెలకొంది. నామినేషన్కు చివరి రోజు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత తన చివరి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈరోజు నామినేషన్కు చివరి రోజు కావడంతో ఇంతకుముందే మొదటి సెట్ను దాఖలు చేశారు సునీత. ఈరోజు చివరి నామినేషన్ను కూడా దాఖలు చేసేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. మరో సెట్ నామినేషన్ కూడా దాఖలు చేసేశారు. ఇక ఈ కార్యక్రమంలో మాధవరం కృష్ణారావు కూడా మాగంటి సునీత పక్కనున్నారు. షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నామినేషన్ల కోలాహలం అయితే కొనసాగుతోంది. ప్రస్తుతానికి అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మరి కాసేపట్లో బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక నామినేషన్ల పర్వం ముగియగానే ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ తమ పాలనకు రెఫరెండంగా తీసుకుంటే మరోసారి అధికారంలోకి రావాలంటే జూబ్లీహిల్సే తొలిమెట్టు అని భావిస్తోంది బీఆర్ఎస్. అదేవిధంగా రాబోయే రోజుల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే తమ సత్తాను హైదరాబాద్లో చాటి అంటే జూబ్లీహిల్స్లో చాటి అధికారం దిశగా అడుగులు వేయాలని భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్న పరిస్థితి. ఆపరేషన్ సింధూర్కు శ్రీరామ్